హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు. ఈరోజు నేను చాలా రుచిగా ఉండే కర్బూజాతో హల్వా చేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కర్బూజా అంటే మస్క్ మిలాన్ని తీసుకొని, పండిన మస్క్ మిలాన్ని తీసుకుంటే స్వీట్గా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులోకి 7 నుంచి 8 వరకు కాజు, 8 నుంచి 9 వరకు కిస్మిస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసి ఒక గిన్నెలోకి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలో హాఫ్ కప్పు సన్న రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ అంటుంటారు, ఆ రవ్వని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మాడనివ్వకూడదు. కానీ దోరగా ఇలా చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా అయినప్పుడు మనం ఆల్రెడీ మస్క్ మిలాన్ జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ని వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ రవ్వ అంతా ఈ జ్యూస్లో ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ కర్బూజాతో చేసే హల్వా మీలో ముందుగానే ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పండి. లేదు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత హల్వా ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చాలా మంచి టేస్ట్ని ఇచ్చే మిల్క్ మేడ్ అండి, హాఫ్ కప్పు వరకు రవ్వ ఎంత తీసుకున్నామో అంత మిల్క్ మేడ్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మిల్క్ మేడ్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువ పట్టదు. ఇంకొకటి కర్బూజా కూడా స్వీట్గా ఉంది, లేదు పుల్లగా ఉందో ముందే మనం జ్యూస్ చేసుకుంటాం కదా, అప్పుడు ఒకసారి రుచి చూసుకుంటే దాన్ని బట్టి మనం షుగర్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలని తెలుస్తుంది. నేను తీసుకున్న కర్బూజా చాలా తియ్యగా ఉందండి, పండిపోయిందనమాట. అది ఈ మిల్క్ మేడ్ కూడా కదా, మిల్క్ మేడ్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నాకు కొద్దిగానే షుగర్తోని హల్వా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఎంత బాగుంది కదా. దీన్ని కూడా మనం 5 నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనకి ఇలా అవుతుందన్నమాట. ఇందులోకి షుగర్ని అదే చెప్తున్నాను, టేస్ట్ని చూసుకొని వేసుకోవాలండి. నాకైతే 2 టేబుల్ స్పూన్ల షుగర్ సరిపోయింది. ఒకవేళ మీరు తీసుకుంటున్న కర్బూజా చప్పగా ఉంటే కనుక కొంచెం షుగర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కరిగేంతవరకు మనం ఇప్పుడు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే స్టవ్ను ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు కలపాలి. ఆ తర్వాత చూడండి, నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంటుంది కదా ఇలా. అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కర్బూజా హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.